ఏంటి నాన్నమ్మ ఆలోచిస్తున్నారు? ఆహ్, ఏం లేదమ్మా. హాస్పిటల్కి నువ్వెందుకు? నీ వెళ్ళొచ్చేస్తానులే. ఒంటరిగా మీరెలా వెళ్తారు? కారులో వెళ్ళి కారులో రావడమే కదా. అయినా ఒంటరిగా వద్దులేండి నాన్నమ్మ. నీతో ఒక విషయం చెప్పాలి. ఆ, ఏంటి? ఆ, నువ్విలా వచ్చావు, వాడలా మీ ఇంటికి వెళ్ళాడు. మా ఇంటికా? ఎందుకు? సరస్వతితో మాట్లాడాలని. బాగుంది. ఏంటి? కాఫీ మీద పడ్డమా? నువ్వు శుభ్రం చేయటం, వేడి కాఫీ కాలుంటే ఆయింట్మెంట్ రాస్తావు. అంత సరదాగా ఉందా? నువ్వు ఇలా క్లీన్ చేస్తానంటే రోజు నా మీద కాఫీ పోయొచ్చు. కాలితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. బాధ కాదు, సంతోషంగా ఉంది. కాఫీ నేనింతగా దగ్గర చేసినందుకు. సార్ ఎటో వెళ్తున్నారు? నేనెప్పుడో వెళ్ళిపోయాను. ఎక్కడికో? నువ్వు వెళ్తాను అనుకుంటున్న దగ్గరికి. ఆ, నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదా? అర్థం చేసుకోవడం లేదా? ఆ, ఏ విషయం? మన విషయం. అర్థం చేసుకోవడానికి ఏముంది? చేసుకుంటే చేసుకున్నంత ఉంది. చేసుకునేలా నువ్వే చేయొచ్చుగా. అంటే ఏం అర్థం కాలేదా? మ్మ్హ్మ్. అర్థం కాకుండానే ఇవన్నీ చేస్తున్నావా? ఆ, నేనేం చేశాను? గుర్తు చేసుకో. మ్మ్హ్మ్. గుర్తుకు రావటం లేదు. మీ ఇంట్లోంచి నా చేతులు పట్టుకొని రావటం దగ్గర నుంచి అడవిలో పరిగెత్తటం, అర్ధరాత్రి వెన్నెల్లో కబుర్లు చెప్పుకోవటం, మా ఇంటికి రావటం, మీ నాన్నమింటికి పోవటం, అన్నిట్లో మనం ఇలా కలిసే ఉన్నాం. ఇంత దూరం ప్రయాణం చేసినా ఇంకా ఏం అర్థం కాలేదా? నాకు అర్థమైంది విశ్వ. నీ నోటితో నువ్వు చెప్పాలనే వెయిట్ చేస్తున్నాను. మ్మ్. కాఫీ మీద పోసి నా గుండె తాకినప్పుడు ఆ చప్పుడు ఏముంటుందో అర్థం కాలేదా? ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నువ్వే చెప్పొచ్చుగా. చెప్పాలనే వచ్చానా? మరి చెప్పు. ఇంత జరిగినా అర్థం కాలేదు అంటే నేను చెప్తే అర్థం అవుతుందా? నువ్వు చెప్తే అర్థమవుతుంది. మళ్ళీ అర్థం కాలేదంటే అనను. నిజం. ప్రామిస్. అయితే చెప్పేస్తున్నాను. చెప్పేస్తున్నాను. అది 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 మరి మరి ఆ, నేను మ్మ్. నువ్వు డ్రైవర్ ఫాస్ట్ గా పోనీ. నిన్ను నన్ను ప్లీజ్ చెప్పనివ్వు. సరే సరే చెప్పు.
ఐ లవ్ విశ్వ నువ్వు ఇక్కడున్నావా? అక్కడ ఆఫీస్లో చాలా ప్రాబ్లంగా ఉంది. నువ్వు ఒకసారి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. సడన్ గా ఏంటి? అక్కడ వేరే కంపెనీ వాళ్ళు మనతో సైన్ అప్ అవ్వడానికి వచ్చారు. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. అది కాదు సంధ్య. వాళ్ళు అక్కడ వెయిటింగ్. విశ్వ, త్వరగా వెళ్ళు. నువ్వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఆ డీటెయిల్స్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయగలవు. త్వరగా వెళ్ళు విశ్వ, ఇది చాలా పెద్ద డీల్. ప్లీజ్ విశ్వ, త్వరగా వెళ్ళు. విశ్వ వెళ్ళకపోతే ఆ డీల్ ఓకే అవ్వదు. మీరేం టెన్షన్ పడకండి, ఏమీ కాదు. విశ్వ వెళ్ళాడు కదా, డీల్ చేస్తాడు. అవును, గ్రానీ ఎక్కడా? నానమ్మ హాస్పిటల్కి వెళ్లారు. ఎందుకు? డాక్టర్ గారిని కలిసి వద్దామని వెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళిందా? ఇప్పుడు ఆ డాక్టర్ గ్రానీకి ఏ ప్రాబ్లం లేదు, యూఆర్ ఫైన్ అని చెప్తాడు. నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయినట్టే. గ్రానీని ఎందుకలా ఒంటరిగా వెళ్ళనిచ్చావు? హెల్త్ బాగాలేదని తెలుసు కదా. తనలా ఒంటరిగా వెళ్తుంటే ఆపే పని లేదా? చెప్పాను సంధ్య, ఆగలేదు. నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్లారు. తోడుగా నేను వస్తానన్నా ఇంట్లో ఎవరూ లేరు కదా అని నన్ను వెంట రానివ్వలేదు. అయిపోయింది. ఈ రోజుతో నా పని అయిపోయింది. గ్రానీకి నేను అబద్ధం చెప్పానని తెలిసిపోయి ఉంటుంది. ఓ గాడ్. నానమ్మా, డాక్టర్ గారు ఏమన్నారు నానమ్మా? అనడానికి ఏముందమ్మా, ఆరోగ్యం బానే ఉంది, మీరేం భయపడాల్సిన పని లేదు అన్నారు. ఇక నా ఆరోగ్యం గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు.
నానమ్మ ఆరోగ్యం గురించి ఇంక మనం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు దూరమైనా ఇన్నేళ్ళు పిల్లలు ఏమైపోతారో అన్న భయంతో బాధతో ఇలా రాయిలా ఉండిపోయాను. లేదంటే మీ దగ్గరికి ఎప్పుడో వచ్చేసుండేదాన్ని. కానీ నా బాధ్యతలు తీర్చుకోకముందే ఆ దేవుడు నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాడు. సంధ్య మొండిది, ఎలా అయినా బతికేస్తుందిలే అనుకున్నాను. కానీ నా ఆరోగ్యం బాగోలేదు, నేను ఎక్కువ రోజులు బతకలేను అని తెలిసిన దగ్గర నుంచి అది పడుతున్న బాధ చూస్తుంటే దానికి నా మీదున్న ప్రేమెంతో అర్థమైంది. నాకు నిజం తెలిస్తే నేను ఏమైపోతానో అన్న బాధతో నిజాన్ని తనలోనే దాచుకుని ఆ పసిది అల్లాడిపోతోంది. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి తెలుసుకుందామంటే డాక్టర్ గారు సమయానికి లేరు. కానీ నాకేమీ కాదు అన్నారని అబద్ధం చెప్పాను గాని నిజం తెలిసిన సంధ్యని నేను ఎన్ని రోజులని నమ్మించగలను? ఆ అబద్ధం నన్ను ఎన్ని రోజులు బతికిస్తుందో నాకు తెలియదు. కానీ ఈలోపు దానికో దారి చూపించాలి. ఓ మంచి కుర్రాడి చేతిలో పెట్టి దానికో జీవితాన్ని ఏర్పరచాలి. కానీ ఒకటి మాత్రం నిజం, నేను మీ దగ్గరికి రావడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఈలోపే సంధ్య పెళ్లి చెయ్యాలి. దానికో మంచి సంబంధం దొరికి ఘనంగా పెళ్లి చేసి ఓ దారి చూపించగలిగితే ఆ తర్వాత నేను మీ దగ్గరికి ప్రశాంతంగా వచ్చేస్తాను. నా కోరిక తీరాలని, సంధ్యకు మంచి సంబంధం కుదరాలని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. నాన్నమ్మ నన్ను అనాథని చేసి వెళ్ళిపోయింది అని అది బాధపడే పరిస్థితి మాత్రం రానివ్వకండి, రానివ్వకండి. థ్యాంక్ గాడ్ గ్రానీకి నిజం తెలియలేదు. నా గురించి ఇంతగా ఆలోచిస్తుంది అంటే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏంటండి వీడింకా రాలేదు? ఇంతకీ వాడు ఆగిపోయావే? అడుగు. రౌండ్ ఫిగర్గా 150 సార్లు అడిగినట్టు అవుద్ది. అడిగాయి. అంటే నేను ఎన్నిసార్లు అడిగాను అనేది లెక్క పెట్టుకుంటున్నారా? మరేం చెయ్యను? ఏం చేయకపోయినా కనీసం బిడ్డ బయటకు వెళ్ళాడే, వెళ్ళిన పని అయిందో లేదో నన్న టెన్షన్ అన్నా ఉందా మీకు? నాకెందుకే టెన్షను? వాడు నా కొడుకు. ఏదైనా పని మీద వెళ్ళాడు అంటే అది పూర్తి చేసుకునే వస్తాడు. నాన్న వచ్చేసావా? అప్పుడు అనగా వెళ్ళి ఇప్పుడు అంటరా వచ్చేది?
వెళ్ళిన పని ఏమైందో ఏంటోనని ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? వెళ్ళిన పని అయిందని చెప్పరా, లేదంటే టెన్షన్కి బీపీ వచ్చి పడిపోయేలా ఉంది. చాలే మీరుండండి. చెప్పు నాన్న, ఏమైంది? మాట్లాడావా? నువ్వు ప్రేమిస్తున్నానన్న విషయం సరస్వతికి చెప్పావా? ఏంట్రా, ఏం మాట్లాడువు? ఏమైంది? చెప్పాలని వెళ్ళాను. నా మనసులో మాట చెప్పే అవకాశం కూడా ఉండింది. తీరా చెప్పబోయేసరికి సంధ్య వచ్చి డిస్టర్బ్ చేసింది. అబ్బా, ఇదేం కర్మరా! హ, అంత అవకాశం ఉండి కూడా చెప్పకుండా ఆ అమ్మాయి అడ్డొచ్చిందా? వచ్చి హడావుడి చేసి ఆఫీస్ వర్క్ ఉంది, ఎవరో వెయిట్ చేస్తున్నారని హడావుడి చేసింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. ఏంటానికి కాల్ చేస్తే వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయారు అంది. అటు తన పని అవ్వలేదు, ఇటు నా పని అవనవ్వలేదు. ఒక్క 5 minutes ఆలస్యంగా వచ్చిన సరస్వతితో నేను మాట్లాడేవాణ్ణి. నేను చెప్పాలనుకున్న మాట చెప్పేసేవాణ్ణి. ఇన్ని రోజులుగా ఒక్క మాట చెప్పే అవకాశం రాలేదు. వచ్చిన అవకాశాన్ని సంధ్య పాడు చేసింది. బాధపడకురా, ప్రేమంటే అంతే. త్వరగా చెప్పుకోనివ్వదు, చెప్పే అవకాశం రానివ్వదు. ఎగ్జామ్ రాసి పాస్ అయినట్టు అది పెట్టే ఎగ్జామ్లో కూడా పాస్ అవ్వాలి. ఎన్ని పరీక్షలండి? చెప్పక వాడు చెప్పాలని వెళితే ఇలా అయిందేంటి? ఏంటే కొత్తగా మాట్లాడుతున్నావు? నీకు నా లవ్ ప్రపోజ్ చేయటానికి నేను బాధపడలేదా? వాడి ముందు ఇప్పుడు ఆ విషయం అవసరమా? తప్పేముంది? వాళ్ళ లవ్ ఎగ్జామ్కి మనం గైడ్లాగా ఉపయోగపడతాం. సిగ్గు లేకపోతే సరి. తల్లిదండ్రులు పిల్లలు చదువుకునే పుస్తకంలా ఉండాలి, అల్మారల్లో దాచుకునే గ్రంథాల్లా కాదు. రేయ్, నీలాగే మీ అమ్మ కోసం నేను పడని పాటలు లేవు. వాళ్ళింటి గోడ దూకి మోకాళ్ళు పగలగొట్టుకుని వెళ్తే నన్ను చూడగానే ఇంట్లోకి పారిపోయేది. కాలేజీకి వెళ్లే దారిలో కాపు కాస్తే పక్కనే బౌన్సర్స్ లాగా వీళ్ళన్నలు, అదే మీ మామయ్యలు. ఓ, మరి ఎలా చెప్పావు నాన్నా? చివరికి తెలిసిన వాళ్ళ పెళ్లిలో కనిపిస్తే ఆడవాళ్ళలా కలిసిపోయి చెప్పాల్సి వచ్చింది. అంటే మీరు లేడీ గెటప్లో? తప్పలేదురా, మీ అమ్మ కోసం చివరికి నేను చీర కూడా కట్టాల్సి వచ్చింది. ఓ అందుకే నువ్వేం టెన్షన్ పడకు. నీకు కూడా నా వారసత్వమే వచ్చినట్టుంది. నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయటానికి కూడా కొంచెం టైం పడుతుంది. చివరికి నాలాగే సక్సెస్ అవుతుంది. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది. అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ
చిన్నగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం. రేపు వాడొచ్చి నువ్వు నచ్చావంటే గ్రాని కూడా ఓకే అనేస్తుంది. ఎలా నచ్చుతాను? పంతులు గారు ఇండైరెక్ట్ గా మనకో హింట్ ఇచ్చాడు. వాడి టేస్ట్ కి రివర్స్ లో వెళ్ళావనుకో, రివర్స్ లో అంటే రేపు నువ్వే చూస్తావుగా.